మేజర్ సెక్షన్స్ చెప్పండి. ఎన్నికల రిజల్ట్స్ వస్తుంటే మొత్తం అట్లా ఎలక్ట్రానిక్ మీడియా కళ్ళట్లా పెట్టుకొని మొత్తం చూస్తే ఒక్క బీసీ అన్న 2 అక్షరాలు లేకుండా బ్రహ్మాండమైన విశ్లేషణ చేసుకుంటూ పోతారు. ఈ మధ్యకాలంలో పత్రికల్లో అత్యంత అద్భుతమైన ఆర్టికల్స్ రాస్తున్నారు. చాలామంది విప్లవ కమ్యూనిస్టులు విప్లవకారులు కూడా మాట్లాడుతున్నారు. మధ్యతరగతి అన్నటువంటి ఒక భయంకరమైన పదాన్ని తీసుకొచ్చి భారతదేశం మీద వదిలిపెట్టారు. ఈ మధ్యతరగతిలో కూడా మళ్ళీ అనాలిసిస్లు అగ్రవర్ణంలో ఉన్న మధ్యతరగతి, బహుజన వర్గాల్లో ఉన్న మధ్యతరగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన 90% మంది ప్రజలు, అప్పర్ క్లాసెస్గా ఉన్నటువంటి 10% ప్రజలు. 10% ప్రజల్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఎంత ఉంటుంది? 90%లో ఉన్న మిడిల్ క్లాస్ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. న్యాచురల్లీగా సార్ 90%. ఊర్లో 90 మంది వీళ్ళు ఉంటారు, 10 మంది వాళ్ళు ఉంటారు. తీయండి ఇప్పుడు మొత్తం లెక్కలు తీయమనండి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి లెక్కలు తీయమనండి. మొత్తం సమితి ప్రెసిడెంట్లు ఎంతమందిరో తీయమండి. మొత్తం బ్లాక్ ప్రెసిడెంట్స్ ఎంతమందిరో తీయమండి. మొత్తం మండలాధ్యక్షులు ఎంతమందిరో తీయండి. మొత్తం జెడ్పీ చైర్మన్ ఎంతమందిరో తీయండి. డిసిసిబి చైర్మన్ ఎంతమంది తీయండి. ఎన్ని స్థానిక ప్రభుత్వాలు, మొత్తం గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంతమందో తీయండి. ఎక్కడండి? ఎంతమంది అండి? చూసి 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 కడుపు మండదా? చూసి 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 ఆగ్రహం కట్టలు తెంచుకోదా? చూసి చూసి నిగ్రహం పట్లు తప్పదా? ఇది ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భం. అందుకే తమ వాటా తమకు కావాలి, మా వాటా మాకు కావాలి, మా సీట్లు మాకు కావాలి. ఇది గొంతుక. తెలంగాణలో రావలసినటువంటి, తెలంగాణలో పీఠాలు మారడం కాదు బీసీలు చూసేది. బీసీలు చైతన్యంతో తమ స్థానాలు తాము సంపాదించుకోవడం కావాలి. గ్రామ స్వరాజ్యాల్ని బీసీల చేతికి రావాలి. 6000 గ్రామ స్వరాజ్యాల్ని ఈ పెత్తందారులు, ఈ ఆధిపత్య శక్తులు బీసీల చేతుల్లో పెడతారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేయమంటున్నాం, మనం కాదనడం లేదు. తప్పకుండా చేయండి, కులగండ చేయండి, స్వాగతిస్తాం. జనాభా రేషియో ప్రకారం వీళ్ళకి 6000 గ్రామరాజ్యాల్ని బహుజనుల చేతిలో పెట్టండి. పాలించే లక్షణాలు మాకు కూడా ఉంటాయి. పాలించే లక్షణాలు మీకే కాదు, పాలించే లక్షణాలు మాకు ఉంటాయి. బహుజనులు మొత్తం కూడా భగ్గుమంటున్నారు. ఓట్లేసేవాళ్ళం మేము. ఇది ఈరోజు పెద్ద ప్రశ్న అండి. చాలా బాధ, గుండెను పిండేసేది. ఏమడుగుతున్నారు వాళ్ళు అడిగేది. అందుకే మహాత్మా జ్యోతిబా పూలే అన్నాడు, 150 సంవత్సరాల క్రితం అన్నాడు, సిపాయిల తిరుగుబాటు గురించి గొప్పగా చెప్తున్నారు మీరు. సిపాయిల తిరుగుబాటు జరగాల్సిందే, పాల్గొనాల్సిందే. కానీ రేపు స్వాతంత్రం వస్తే నా బడుగులకి ఏం స్వాతంత్రం వస్తుంది చెప్పండి అని చెప్పేసి అడిగాడు. పూలే అడిగిన ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. జ్యోతిబా పూలే అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పడానికి మళ్ళీ ఈ తెలంగాణ నుంచే కులగణకు దేశవ్యాప్తంగా జరగడానికి గజ్జగట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచే ఒక ఉద్యమానికి కావాల్సిన శంఖారావం పూరించవలసిన అవసరం వస్తుంది. తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకేకి సంబంధించినటువంటి స్పిరిట్ తెలంగాణకు కూడా బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వం వచ్చే స్పిరిట్ ఒకటి ఇక్కడ కావాలి. ఆ స్పిరిట్ని తీసుకొచ్చేటువంటి సందర్భం కూడా అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ నినాదంగా కూడా మారవలసిన అవసరం ఉంది. రండి, అందరు రండి. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మాట్లాడుతూ ఉంటాం కదా, చెప్తూ ఉంటాం కదా. ఓ మానవ హక్కుల నాయకులారా, ఓ పౌర హక్కుల నాయకులారా రండి. ఇది నిజమైనటువంటి దేశంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఈ 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని అమలు జరపమని అడుగుతున్నాం. అగ్రవర్ణాల మీద కోపం కాదు, ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కోపం కాదు, పీఠాలు ఎవరెవరికి మారితే మాకు సంబంధించిన అంశం కాదు. రీజనబుల్ వాటా కోసం అడుగుతున్నా, వాటా మాకు ఇవ్వమంటున్నాం తప్ప అగ్రవర్ణాల మీద ద్వేషాన్ని పెంచడం కూడా కాదు. అట్లని చెప్పి బీసీలు అన్నటువంటి వాళ్ళు కులపిచ్చితోటి రమ్మని కూడా అనడం లేదు మనం. మొత్తం సమాజం అంతా కూడా సారే జహాస్య హత్య అన్నారు కదా మీరు. సర్వే జన సుఖినో భవంతు అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అయినప్పుడు మాత్రమే సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి విషయాన్ని చెప్పాలి. అలాంటి
సందర్భం ఈరోజు తెలంగాణకి అవసరమైనటువంటి సందర్భం. కానీ దీన్ని కులమని పేరు పెట్టడం కానీ, కులద్వేషాన్ని రెచ్చగొట్టడం కానీ కలుస్తారా? అది సరైనటువంటిది సీఎం ఏమైనా కలుస్తారా ఈ ఇష్యూస్ తీసుకొని? లేదండి. ఇది మొత్తంగా ఇది ఉద్యమ వాణికి సంబంధించినటువంటి అంశం. ఇది ప్రతిరోజు ప్రతి సందర్భంలో జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలవడం అంటే తప్పకుండా బహుజనులందరూ విన్నపాలు చేస్తున్నారు, వెళుతున్నారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళుతున్నారు, అడుగుతున్నారు. అందరం అడుగుదాం, దాంట్లో సమస్య లేదు. ఓపెన్గా అడగడం కాకుండా ఒక రిప్రజెంటేషన్ లాగా వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. మేము ఏమంటున్నామంటే మీరు చెప్పిన విషయాన్నే మేము చేయమంటున్నాం సార్. కామారెడ్డిలో చేసిన విషయాన్నే మేము చేయమంటున్నాం సార్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయమంటున్నాం సార్. మీరు కులగణనని చెప్పారు కదా, అమలు చేయమంటున్నాం సార్. రాహుల్ గాంధీ గారు గాంభీర్యంగా చెప్పినటువంటి కులగణనని మీరు అమలు చేస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నాం సార్. దీనికి సంబంధించినటువంటి అంశం వినయపూర్వకంగా అడుగుతున్నటువంటి అంశం ఇది, విజ్ఞప్తితో అడుగుతున్న అంశం ఇది. ఇది చేయాల్సినటువంటి పని ఇది జాతికి సంబంధించిన పని. ఇది చోట కాదు, చాలా చోట్ల విరివిగా హామీలు ఇచ్చిన పరిస్థితి ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఒకటండి, ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఈరోజు సమాచారాన్ని చేరవేయడానికి సెల్ ఫోన్ల ద్వారా బ్రహ్మాండంగా వచ్చింది, అట్లాగే మీలాంటి ఛానళ్ళ ద్వారా బ్రహ్మాండంగా వచ్చింది. చిన్నదెక్కడో మాకేం సంబంధం అండి, ప్రజలకి ఏం సంబంధం అండి, ఏదో చిన్న రేవు పార్టీ జరిగితే రేవు పార్టీల గురించి పెద్ద ఎత్తున చూపించి పత్రికల్లో తాటికాల్లో అక్షరాలు వేసి చూపిస్తుండ్రు. 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం సార్ ఇది. 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం సార్ ఇది. ఈ అంశానికి సంబంధించిన ఒక న్యాయబద్ధమైన హక్కు సార్ ఇది. దీనికి సంబంధించి మీడియా నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు లభించాలి. పత్రికలు లేవు, బీసీలకు పత్రికలు లేవు, బీసీల వాణి లేదు. ఎక్కడో మేము రాస్తే ఏదో గింత వ్యాసాలు వేస్తుంటారు, అక్కడక్కడ గింత వార్తలు వేస్తుంటారు. ఆర్ కృష్ణయ్య జీవితాంతం ఇందిరా పార్క్ దగ్గర నుంచి, అక్కడి నుంచి బీసీ భవన్ నుంచి వస్తే మొత్తం కూడా జోన్ పేజీలో, జిల్లా పేజీల్లో అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి అట్లా రాష్ట్ర వార్తలుగా వేస్తారు. పేపర్లు మొత్తం మేమేనండి, విలేకరులందరూ మేమేనండి, రిపోర్టింగ్ అంతా మాదేనండి, సమాచారం అంతా మాదేనండి, ఉత్పత్తి శక్తులన్నీ మావేనండి, సంపదలన్నీ సృష్టించేది మేమేనండి. వీటికి సంబంధించినటువంటి యొక్క వార్తల్ని కూడా ప్రొజెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత మీడియా నుంచి కూడా మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు లభించవలసినటువంటి బాధ్యత. స్వరాష్ట్ర ఉద్యమంలో ఏ రకంగా మొత్తం కూడా ఎలక్ట్రానిక్ మీడియాలు కళ్ళు తెరిచి ప్రచార ప్రసారాలు చేశాయో, అలాంటి ప్రచార ప్రసారాల్ని కూడా బహుజన ఉద్యమానికి అందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని మనం కలం యోధులుగా, జర్నలిస్టులుగా, రచయితలుగా, కవులుగా చేయాల్సినటువంటి పని కూడా చాలా ఉంది. దీనికి సంబంధించి తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే అది మేము అబద్ధాలు చెప్పి వచ్చాం అన్నటువంటి మాటని చెప్పినట్లుగా, వాళ్ళు చెప్పకుండానే చెప్పినట్లుగా అవుతుంది. స్థానిక సంస్థలకి ఎన్నికలకు కులగణ చేయకుండా పోతే మేము ఏదో ఎన్నికల కోసం చెప్తాం, అన్నీ మేము చేస్తామా అన్నటువంటి విషయాన్ని చేసినట్లుగా అవుతుంది. కాబట్టి తప్పకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వాలి, చట్టబద్ధంగా ఇవ్వాలి, న్యాయబద్ధంగా ఇవ్వాలి. ఈ దేశంలో మొత్తం కూడా చిన్న విషయాలని సుమోటోగా తీసుకుంటున్నటువంటి సందర్భంలో 2 కోట్ల మంది అంశాన్ని కూడా ఎవరో కేసులు వేయాల్సిన అవసరం లేదు, న్యాయపీఠాలు కూడా ఆలోచించి దీనికి సంబంధించినటువంటి ఒక దారిని కూడా చూపించవలసిన అవసరం కూడా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.